95 న్యూస్ కి స్వాగతం. వార్తల ముఖ్యాంశాలు. ఖమ్మం జిల్లా ముత్తారం శ్రీ సీతారామచంద్ర స్వామివారిని దర్శించుకున్న మంత్రి హరీష్ రావు. స్వామివారికి ప్రత్యేక పూజలు. తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకున్న భోగి సంబరాలు. బంజారా మహిళలతో కలిసి హుషారుగా స్టెప్పులు వేసిన ఏపీ మంత్రి అంబటి. పంతంగి టోల్ ప్లాజా వద్ద తగ్గిన వాహనాల రద్దీ. పట్నం నుండి పల్లెబాట పట్టిన లక్షల మంది ప్రజలు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఆధ్వర్యంలో భోగి వేడుకలు. భోగి మంటలో జీవో నెంబర్ 1 కాపీలను వేసి దగ్ధం. ఇక డీటెయిల్స్ చూస్తే ఖమ్మం ముదిగొండ మండలం ముత్తారం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల్లో భోగి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచి భోగి మంటలు వేసుకుంటూ తెలుగు ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. స్థానిక ఎమ్మెల్యే మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో భోగి మంటలు వేసి సంబరాలు నిర్వహించారు. వేడుకల్లో పాల్గొన్న మంత్రి అంబటి రాంబాబు స్థానికులతో కలిసి సరదాగా గడిపారు. ఈ క్రమంలోనే మంత్రి అంబటి బంజారా మహిళలతో కలిసి హుషారుగా స్టెప్పులు వేశారు. మంత్రి అంబటి రాంబాబు స్టెప్పులు వేసి సందడి చేయటం అక్కడి వారిని అలరించింది. మంత్రి స్టెప్పులు వేస్తున్న సమయంలో అక్కడున్న వారంతా పెద్దగా కేరింతలు కొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ భారీగా తగ్గింది. గత 3 రోజులుగా సంక్రాంతి పండుగ సందర్భంగా వాహనాలతో కిక్కిరిసిన విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి సంక్రాంతి పండుగకు ఇప్పటికే లక్షల మంది ప్రజలు పట్నం నుండి పల్లెబాట పట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఆధ్వర్యంలో భోగి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలలో టీడీపీ నేతలు, శ్రేణులు పాల్గొన్నారు. వేడుకలను నిర్వహించిన అనంతరం భోగి మంటల్లో జీవో నెంబర్ 1 కాపీలను వేసి దగ్ధం చేశారు. అవసరం లేని వస్తువులను తగలబెట్టినట్లు, అవసరం లేని చీకటి జీవోను మంటల్లో వేసినట్లు టీడీపీ నేతలు పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీ నేతలు పార్టీల గొంతు నొక్కడానికే ప్రభుత్వం జీవో నెంబర్ 1 ను తీసుకువచ్చిందని ఆరోపణలున్నాయి. జీవో నెంబర్ 1 ను రద్దు చేయాలని ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు జీవో నెంబర్ 1 ను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని కోరారు.
సైకిల్ పోవాలి, సైకిల్ రావాలి, సైకిల్ పోవాలి, సైకిల్ రావాలి, సైకిల్ పోవాలి, సైకిల్ రావాలి. ఇంకో పేపర్ ఇస్తే బాగుంది సార్కి. సైకిల్ పోవాలి, సైకిల్ రావాలి, సైకిల్ పోవాలి, సైకిల్ రావాలి, సైకిల్ పోవాలి. అందరూ ఇద్దరు కవర్ అవ్వాలి కదా. బీజేపీ నాయకులకు దమ్ముంటే భక్తులపై కేంద్రం విధించిన జీఎస్టీని రద్దు చేయడానికి కృషి చేయాలని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ డిమాండ్ చేశారు. టీటీడీ వద్ద సుమారు 70 కోట్ల రూపాయల విలువైన పాత కరెన్సీ నోట్లున్నాయని చెప్పారు. ఆర్బీఐ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో మాట్లాడి పాత నోట్ల మార్పిడికి తమ వంతు సహకారం అందివ్వాలని, టీటీడీపై బీజేపీ అసత్య ఆరోపణలు దుష్ప్రచారం మానుకోవాలని కోరారు. టీటీడీ తీసుకున్న అద్దె గదుల పెంపు నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ తరపున సమర్థిస్తున్నామని, విమానాల్లో లగ్జరీ బస్సులో ప్రయాణం చేసి తిరుమలకు విచ్చేసి కోటీశ్వర్లు బస చేసే అద్దె గదులను పెంచడంలో తప్పు లేదని, కాంగ్రెస్ పార్టీ స్థానికుల కొరకు తీసుకొచ్చిన ఉచిత ప్రత్యేక ప్రవేశ దర్శనాన్ని పునరుద్ధరించాలని కోరారు. భారతీయ జనతా పార్టీ టీటీడీ అద్దె గదుల పైన మాట్లాడడం జరిగింది. నేను వాళ్ళ ఆలోచన నేను ఖండిస్తున్నా. భారతీయ జనతా పార్టీ వాళ్ళ వైఖరిని, టీటీడీ వైఖరి కరెక్టు. మరి విమానాల్లో వచ్చేటువంటి వాళ్ళ అద్దె గదులు పెంచారు, కోటీశ్వర్లు ఉండే అద్దె గదులను వాళ్ళు పెంచారు, కరెక్టే అది. దాన్ని నేను సమర్థిస్తున్నా టీటీడీ వైఖరి. మరి సామాన్యులు ఆర్టీసీ బస్సుల్లో వచ్చే వాళ్ళ అద్దె గదులను వాళ్ళు పెంచలేదు, సంతోషం అంతవరకు. కానీ టీటీడీకి 3 డిమాండ్లు ఇస్తున్నా. కాంగ్రెస్ పార్టీ 2014 వరకు తీసుకొచ్చినటువంటి 2 ముఖ్యమైన కోరికలు. ఒకటి ఉచిత దర్శనం స్థానికులకు, ప్రత్యేక ప్రవేశ దర్శనం స్థానికులకు. ఎవరైతే ఆధార్ కార్డు ఉంటుందో వాళ్ళందరికీ ఉచితంగా దర్శనాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయమనడం ఒకటి. రెండోది, మేము స్విమ్స్లో ఫ్రీ ట్రీట్మెంట్ ఇప్పించాం, ఉచితంగా వైద్యం చేశాం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. ఆ డిమాండ్ మేము చెప్పింది అప్పుడు, మేము చేసిన దాన్ని ఈరోజు నేను టీటీడీ బోర్డులో, రేపు రాబోయేటువంటి బోర్డులో తప్పనిసరిగా ప్రతి స్థానికుడికి స్విమ్స్లో ఉచిత వైద్యం చేయాలని నేను డిమాండ్ చేస్తున్నా. మూడోది, పారిశుద్ధ్య కార్మికులు కొండపైన పనిచేస్తున్నారు. టీటీడీ అనుబంధ సంస్థల్లో, స్విమ్స్లో ప్రతి దగ్గర పనిచేస్తున్నటువంటి వాళ్ళు, కాలేజీల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు పేదవాళ్ళు. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్ర స్వామి వారిని భువనేశ్వరి పీఠాధిపతి శ్రీ 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 కమలానంద భారతి మాజీ రాజ్యసభ సభ్యులు కెప్టెన్ ఒడితల లక్ష్మీకాంతారావు, హుస్నాబాద్ ఎమ్మెల్యే ఒడితల సతీష్ కుమార్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సతీష్ కుమార్ మాట్లాడుతూ భక్తి ద్వారానే శాంతి, సౌఖ్యం, వీరభద్ర స్వామి ఆశీస్సులతో ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఆలయాలు అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. చందు
సందర్భంగా కేపీహెచ్బి కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారి గోదాదేవి కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. వేద బ్రాహ్మణుల మంత్రోచ్చరణల మధ్య దేవేరుల కళ్యాణం కమనీయంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు దంపతులు పాల్గొని కళ్యాణం తిలకించారు. భోగి సందర్భంగా వెంకటేశ్వర స్వామి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆయన అవన్నీ మీద ఆయన ఆశ్రమంలో వచ్చి కూర్చున్నాడు ఆ జగత్ ప్రభు అయినటువంటి శ్రీమన్నారాయణుడు. అలాగే ఈ లోకాన్నంతటినీ కూడా ఓర్పుతో రక్షిస్తూ ఉండు స్వామి, ఐశ్వర్యంతో వర్ధిల్లట్టుగా అనుగ్రహించు స్వామి. ఈ హోదా అమ్మవారిని ఇచ్చి ఆ యొక్క గోవిందరాజ స్వామి వారికి వివాహం చేయడం కోసం మీ అందరూ కూడా ఆ గోవిందరాజ స్వామి వారి యొక్క పాదాలను కడిగి గోదామ వారికి వివాహం చేద్దామనుకునేటువంటి కన్యాదాతలుగా మీరు ఉన్నారు కాబట్టి మీ అందరూ తరఫున పక్కన ఆయన భారీగా ఆవిడ కూర్చోబెట్టాం. మరి వారి కళ్యాణం చేస్తున్నారు కదా. సమస్త దేవతలందరూ ప్రధానమైనటువంటి ఋషుల ప్రధాన దేవతలు సప్త ఋషులు. అటువంటి జగద్రక్షకుడు అయినటువంటి శ్రీమన్నారాయణుడు, అటువంటి రంగనాథ స్వామి వారిని శ్రీమన్నారాయణుడు అయినటువంటి రంగనాథ స్వామి వారిని ఇక్కడ వరుడుగా మనం ఆవాహన చేశాం. ఆయన యొక్క పీఠంలో కింద పీఠం అంతా కూడా అతల అమితల సుతుల రసాతల మహాతల పాతాళాదులు ఆ సప్తఋషుల్ని కాబట్టి నిరుతిని వాయుదేవుణ్ణి కుబేరుణ్ణి ఈశాన దేవతల్ని ఇంద్రాది దిక్పాల దేవతలందరినీ కూడా ఆవాహన చేసుకున్నాం. అలాగే ఆదిత్యాది విశేషమైనటువంటి సింహాసనం మీద ఆయన ఆవాహన చేశాం. చక్కగా ఆయన కళ్యాణం చేసుకోవడం కోసం ప్రధానమైనటువంటి దేవతలందరినీ కూడా అర్చక స్వామివారు ఆవాహన చేసి ఆ యొక్క దేవతలకు పూజ చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేయాలని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జరిగిన సభలో పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం వైఎస్ జగన్ సహా వైసీపీ నేతలపై విమర్శలు చేశారన్నారు. ఈ విమర్శలపై మంత్రులు కౌంటర్ ఇచ్చారు. పవన్ గ్లాస్ ఎప్పుడో పగిలిందని ఆయన ఎద్దేవా చేశారు. యువతను రెచ్చగొట్టేలా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై సుమోటోగా కేసు నమోదు చేయాలని ఆయన పోలీసు శాఖను కోరారు. ఏదో అక్కడ ఉన్న యూత్ ని అట్రాక్ట్ చేయడానికి ప్రయత్నం చేశాడు. బతిమాలారు, బాబు మరి మీరు కూడా మా కోట్లు ఏంట్రా, మీరు మా కోట్లు ఏంట్రా అని చెప్పని. చివరికి ఉన్న చెప్పేశాడు కదా, మిమ్మల్ని నేను నమ్మను అంటే జనసేన కార్యకర్తలని నాయకుల్ని నమ్మను. ఒక నాయకుడు వాళ్ళ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని నమ్మలే నాయకుడు భారతదేశంలో పవన్ కళ్యాణ్ ఒక్కడే. వాళ్ళ పార్టీ మీటింగ్లో క్లియర్గా చెప్పాడు, మిమ్మల్ని నేను నమ్మను, అందుకే నేను మళ్ళీ వీరమరణానికి సిద్ధంగా లేను, అందుకే సింగిల్గా పోటీ చేయను, నేను చంద్రబాబుతో కలిసిపోతాను, చంద్రబాబుకి అమ్ముడిపోయాను, చంద్రబాబు కుక్కగా పనిచేస్తాను, చంద్రబాబుకి విశ్వాసం కుక్కలా పనిచేస్తాను నేను అని చెప్పాడు కదా. ఇవన్నీ కూడా ఇంకా మనం అతని గురించి మాట్లాడుకోవాలా? నిన్న క్లియర్గా చెప్పేశాడు ఆల్రెడీ, నేను చంద్రబాబుతో కలిసి వెళ్తాను, నాకు సింగల్కి వెళ్ళే దమ్ము లేదు, ధైర్యం లేదు, నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిరించలేను, జగన్మోహన్ రెడ్డి గారితో పోటీ పడలేను, మీరెవరు కూడా నాకు సహకరించరు అంటే జనసేన పార్టీ నాయకులు సహకరించడం క్లియర్గా చెప్తున్నాడు. ఇక అటువంటి వాడు పార్టీ ఎందుకు అసలు జనసేన పార్టీని మూసేయమని చెప్పండి. ఎందుకు జనసేన పార్టీ? చంద్రబాబుతో పాటు కలిసి నారా లోకేష్ గారు పదవి ఉంది కదా స్టేట్లో జనరల్ సెక్రటరీ ఏదో, అటువంటి జనరల్ సెక్రటరీ పదవి తీసుకోమని టీడీపీ పార్టీలు ఎందుకు మళ్ళీ జనసేన పార్టీ అంటే కార్యకర్తల్ని అభిమానుల్ని మోసం చేయడానికా? ఇంతమంది అభిమానులు ఉన్నారని చెప్పి అభిమానులందరినీ తాకట్టు పెడతాడు చంద్రబాబు దగ్గర. ఇటువంటి నాయకుడా, ఇటువంటి దుర్మార్గుడు మనకు అవసరమా? ఈరోజు ప్రజలు భావిస్తున్నారు, ఎందుకు పెట్టావు జనసేన పార్టీ నువ్వు అని చెప్పనేది. ఎందుకు పెట్టావు జనసేన పార్టీ? చంద్రబాబుకు అమ్మేయడానికి మీ అభిమానుల్ని డైరెక్ట్గా చెప్పు, అరే మేము చంద్రబాబు దగ్గర ఊడికం చేస్తాను, మీరు కూడా రండిరా బాబు అని చెప్పని. నిన్నటిదాకేమో కాపు కులం నాది, కాపు కులంతా నాతో పాటు ఉండాలన్నాడు, ఇవాళ నాకు కులం లేదంటున్నాడు. రోజుకో మాట మాట్లాడేవాడు, పూటగా మాట్లాడేవాడు ఒక నాయకుడు అయితను. ఇతను పవన్ కళ్యాణ్ అసలు నాయకత్వ లక్షణాలు ఉన్నాయా? నీకంటే సామాన్య మనుషులు మంచోళ్ళయ్యా. సినిమాల్లో డబ్బులు తీసుకుని యాక్ట్ చేసేటట్టుగా రాజకీయాల్లో కూడా డబ్బులు తీసుకుని యాక్ట్ చేయడానికి సిగ్గుందా నీకు పవన్ కళ్యాణ్? నీకు మళ్ళీ మాట్లాడితే నిజాయితీ వాళ్ళ అభిమానులకు చెప్తున్నాడు, మీరు వెళ్ళి నిలదీయండి, చెప్పులు పెట్టి కొట్టండి అని చెప్పాను. దమ్ముందిరా మీకేమన్నా? ఎవరికి రాదు అంత దమ్ముంది మీకు?
నా చేతికి అందుబాటులో చూస్తాంట. ఏం పీకుతావు రా పవన్ కళ్యాణ్ దా? ఈవిడ బ్రాహ్మణులు ఉంటారా? నీ సంగతి ఏంటి చూస్తా, నీ సంగతి ఏంటి పవన్ కళ్యాణ్ రా ఒకసారి. నువ్వు హైదరాబాద్లో పోతావు, నువ్వు పక్క రాష్ట్రం వాడిరా, నీకేం పని ఇక్కడ? ఇష్టం వచ్చినట్టు వైసీపీ వాళ్ళని యదవులు సన్యాసులు ఏం మాట్లాడేదేంటి? నువ్వు మనిషి అసలు నువ్వు నీతి జాతి లేనివాడు పవన్ కళ్యాణ్. అటువంటి పవన్ కళ్యాణ్ గురించి మాడితే మనకు పాపం తగులుతుంది. వదిలేండి అతని గురించి. విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో వేకువజామున భోగి మంటలతో సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. సంబరాల్లో మొదటిగా పూజా కార్యక్రమం నిర్వహించారు. ఆ తర్వాత ఆలయ స్థానాచార్యులు శివప్రసాద్ భోగి మంటలు వెలిగించారు. ఈ సంబరాలు హరిదాసుల కీర్తనతో బసవన్నలతో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో భక్తులు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ కూడా మొదటిగా సంక్రాంతి, భోగి, అలాగే కనుమ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. ఈ రోజున భోగి సందర్భంగా విజయవాడ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో మనకి ఉదయం 5 గంటలకల్లా భోగి మంటను ఏర్పాటు చేశాము. అలాగే హరిదాసులు కూడా వచ్చారు. గంగిరెద్దులు వీటన్నిటితో కూడా ఈ యొక్క కార్యక్రమం ఇప్పుడు ఉదయం కార్యక్రమం పూర్తయింది. అలాగే అక్కడ మనకి మహామండపం 7th ఫ్లోర్లో బొమ్మల కొలువును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే సాయంత్రం భోగి పళ్ళు కూడా పిల్లలకి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈరోజు భోగి, రేపు సంక్రాంతి, ఎల్లుండి కనుమ భక్తులందరూ కూడా వచ్చి స్వామి అమ్మవార్ల దర్శించుకుని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. అలాగే స్వామి అమ్మవార్ల కృపా కటాక్షణాలు అందరిపైన ఉండాలని చెప్పేసి, అందరూ ఆరోగ్యంతోనూ ఐశ్వర్యంతోనూ ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జగశయన ఓం అక్షందూతం వృణీమహే హోతారం విశ్వవేదసం అస్య యజ్ఞస్య సుకృతం వైశ్వానరాయ విద్మహే లాలీలాయ ధీమహి తన్నో అగ్నిః ప్రచోదయాత్ అగ్నేన యత్పతారంగాత్రయోస్య పాదాద్వేది త్రిధా బద్ధో వృషభోరోరవీతమహో దేవో మధ్యాగో ఆవివేశ సప్తహస్తశ్చతుశృంగः సప్తజిహ్వోద్దిశీర్షः కృపాత్వసన్నవదన సుఖాదీనస్వతశ్రుతः స్వాహాంతు దక్షవర్ణం మహోజసం ధూమద్భయం లోహితాక్షం సప్తాక్ష సర్వకామదం ఆత్మాభిముఖమాసీనమేవం ధ్యాయేత్యుపాసనః ఏష హి దేవః ప్రదిశో న సర్వాపి పూర్వో హి జాతస్య భూగర్భే అంతః స విజాయమానః స జనిష్యమానః ప్రత్యంగుగారుణగోవిందోన్ముఖాగ్నే మమ అభిముఖో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ యథా త్వయా హవిర్గృహాణ. అగ్నయే నమః, ఉదాసనే నమః, కృష్ణోత్మనే నమః, సప్తజిహ్వాయ నమః, వైశ్వానరాయ నమః, జాతవేదసే నమః. చూసుకో జననీ శివకామి అఖిల జగాలకు అమ్మల కన్నా అమ్మవు నీవే.
శ్రీమద్రమణ గోవిందో హారి జగదీష్ ఈ మంట మీద పోయి కింద మంట మీద పండెను ఎడమా పాపపురాసి పండను కుడిని పుణ్యపురాసి శ్రీనివాస్ గారు హరిజన శ్రీ శ్రీ కల్పన హరినామస్మరణ చేతయాపదముగులు హరి మును స్తోత్రం చేసిన వారికి హరిపరికల్పంగా మీ కార్యవర్తం రమణ గోవిందో హారి భద్రాచల వాసు గోవిందో హారి ప్రహ్లాదవర్ధ గోవిందో హారి అక్రూరవర్ధ గోవిందో హారి నమో నలినో ధరకే నమో జనాపన్నగాశయనా అమ్మా పక్కన వచ్చామ్మా ఇప్పుడు వస్తాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఖమ్మం జిల్లా ముత్తారం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకున్న మంత్రి హరీష్ రావు. స్వామివారికి ప్రత్యేక పూజలు. తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకున్న భోగి సంబరాలు. బంజారా మహిళలతో కలిసి హుషారుగా స్టెప్పులు వేసిన ఏపీ మంత్రి అంబటి. పంతంగి టోల్ ప్లాజా వద్ద తగ్గిన వాహనాల రద్దీ. పట్నం నుండి పల్లెబాట పట్టిన లక్షల మంది ప్రజలు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఆధ్వర్యంలో భోగి వేడుకలు. భోగి మంటలో జీవో నెంబర్ 1 కాపీలను వేసి దగ్ధం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.